హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటాను. గోవో నుంచి సరికొత్త గో సరౌండ్ 950 సిరీస్లో 5.1 ఛానల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ అయితే ఈ రోజు లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీటి యొక్క ఫీచర్స్ గురించి అండ్ మరి ఈ సౌండ్ బార్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సౌండ్ బార్ వీళ్ళ యొక్క వెబ్సైట్ అంటే go.life వీళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే 9,000 రూపీస్లో ఈ యొక్క సౌండ్ బార్ మనం అయితే బై చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రీపెయిడ్ ఒక కూపన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఆ ప్రీపెయిడ్ కూపన్ ఆఫర్ని యూజ్ చేస్తే మనం బై చేస్తే 9,000కి అయితే వస్తుంది. కానీ దానికి సోల్డ్ అవుట్ మోడ్లో అయితే ఉందన్నమాట. అమెజాన్లో మాత్రం ఈ యొక్క సౌండ్ బార్ అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకే లాంచ్ చేశారు కాబట్టి వెంటనే నేను పోస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. 365 డేస్లో జరిగే ప్రతి ఒక్క డీల్ అనేది అక్కడైతే పోస్ట్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లో మీరైతే బై అయితే చేసుకోవచ్చు. మీరు అమెజాన్లో ఈ యొక్క సౌండ్ బార్ని బై చేసినట్లయితే 250 రూపీస్ మీ క్యాష్ బ్యాక్ రూపంలో రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఏ కార్డు యూజ్ చేసినా యాక్సెస్, ఐసిఐసిఐ ఎనీ కార్డు యూజ్ చేసినా కానీ మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 9,499కి అయితే ఈ యొక్క సౌండ్ బార్ ప్రైస్ అనేది ఉంది. మరి ఈ యొక్క సౌండ్ బార్ గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్లో గివ్ అవే అయితే రన్ అయితే అవుతుంది. సో గివ్ అవేలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే 2 వీడియోస్ అయితే ఆల్రెడీ లైవ్ అయితే అయిపోయాయి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 2 స్క్రీన్ షాట్లు. ఆ వీడియోస్ చూడండి, చూసేస్తే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా 8 అన్బాక్సింగ్ అయితే వస్తున్నాయి. ఆ యొక్క అన్బాక్సింగ్ వీడియోలో ఆ యొక్క స్మార్ట్ వాచెస్ని మీకు గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. టోటల్గా నేను 27th అయితే అనుకుంటున్నాను, ఈ జూన్ 27th. సో అప్పుడు నేను లైవ్లోకి వచ్చి విన్నర్స్ని అయితే అనౌన్స్ అయితే చేస్తాను. లేదా కొంచెం పొడిగించే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది. డేట్ అనేది కొంచెం పొడిగించే ఛాన్స్ అయితే ఉంటుంది అప్పటి వరకు 8 అన్బాక్సింగ్ కాకపోతే. సో మొత్తానికి ఇది ఈ యొక్క గివ్ అవే డీటెయిల్స్ గురించి జాయిన్ అయితే అవ్వండి. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని పెట్టండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. గో సరౌండ్ 950 సౌండ్ బారు 5.1 ఛానల్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి టోటల్ ఆడియో అవుట్పుట్ 260 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు. సో సౌండ్ బార్ అయితే ఉంటుంది, 2 బ్యాక్ సైడ్ రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయి, ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. సో మీకు సినిమా థియేటర్ వచ్చే విధంగా ఈ యొక్క సౌండ్ బార్ని సెటప్ చేశానైతే వీలైతే చెప్తున్నారు. సో ఈ యొక్క సౌండ్ బార్లో టోటల్గా 5 ఎక్స్ప్లోజివ్ డ్రైవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీకు సౌండ్ బార్లో అలాగే బ్యాక్ సైడ్ ఉన్న రేట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైటెడ్ స్పీకర్స్లో మీకు సేమ్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఆ డ్రైవర్స్ వచ్చేసరికి 2.25 ఇంచెస్ డ్రైవర్స్ని యూజ్ అయితే చేశారు. కానీ సబ్ ఊఫర్ అయితే ఉంది కదా, సబ్ ఊఫర్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ డ్రైవర్స్ని అయితే యూజ్ చేయడం వల్ల మీకు బేస్ కానీ అండ్ అదేవిధంగా 3D సరౌండింగ్ కానీ ఎక్కువగా ఏవైతే ఉన్నాయో ఆడియోస్ పరంగా అవి ఖతర్నాక్గా వినపడతాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీళ్ళు. సో వీళ్ళు ఏదైనా చెప్తారు, బట్ మనం టెస్ట్ అయితే చేయాలి. టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. ఈ వీడియోకి మినిమం ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో 500 లైక్స్ మీలో అందరూ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే సూన్లో అయితే ఉంటుంది. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడు తెలిపాలైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా 500 లైక్స్ అయితే ఇవ్వండి, అన్బాక్సింగ్ మీ ముందుకు తీసుకుని అయితే వస్తాను. సౌండ్ బార్లో 5 ఈక్వలైజర్ మోడ్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. దీంతో పాటుగానే ఈ యొక్క సౌండ్ బార్లో అడ్వాన్స్డ్ 5.3 బ్లూటూత్ టెక్నాలజీని యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈజీగా ఫాస్ట్గా చాలా తొందరగా కనెక్ట్ అయితే అవుతుందన్నమాట ఈ యొక్క సౌండ్ బారు. మీరు టీవీకి కనెక్ట్ చేసుకున్నా, మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకున్నా కూడా. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బారు రిమోట్ కూడా అయితే ఉంటుంది. రిమోట్ త్రూ వచ్చేసరికి మీరు బేస్ని మీరు తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు. ఈక్వలైజర్ని కూడా మీరైతే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. దాంతోపాటు కానీ ట్రిబుల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబుల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు మన రూమ్కి తగ్గట్టు ఆడియోని. అండ్ అలాగే ఈ బార్లో మల్టిపుల్ కనెక్టివ్ మోడ్స్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మల్టిపుల్ కనెక్టివ్ మోడ్స్ అంటే మనకు బ్లూటూత్ 5.3 సపోర్ట్ 1, 2 HDMI, 3 ఆప్టికల్ అండ్ 4th USB ఆక్స్ కేబుల్, ఇలా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఈ యొక్క సౌండ్ బార్కి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు యూజ్ చేస్తే మోస్ట్లీ HDMI కానీ ఆప్టికల్ కానీ అయితే యూజ్ చేయండి, మీకు బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సౌండ్ బార్లో మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ DSPని అయితే యూజ్ అయితే చేశారు. DSP మీన్స్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఈ యొక్క ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల మనకు మల్టీ డైమెన్షనల్గా సౌండ్ అయితే వస్తుంది అండ్ వైడర్గా అయితే వస్తుంది. అండ్ అలాగే మనకు హైట్స్ వెళ్ళినా కూడా మనకు పర్ఫెక్ట్ ఆడియోని అయితే ప్రొవైడ్ అయితే చేయడం
చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క సౌండ్ బార్లో ఈ యొక్క డిఎస్పి యొక్క చిప్ సెట్ని అయితే అయితే చేయడం అయితే జరిగింది. దానివల్ల మంచి ఆడియో అయితే వస్తుంది. 360 అంటే 3D సరౌండింగ్ ఎఫెక్ట్ వచ్చే విధంగా వీళ్ళు సెట్ చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎంత ఏమైనా ఏ ప్రాసెసర్ ఇచ్చినా కానీ వీళ్ళు డాల్బీ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే రావట్లేదు. డాల్బీ సపోర్ట్తో తీసుకొచ్చుంటే ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్, ఇంకొంచెం డెప్త్ అనేది ఆ సౌండ్లో అయితే వినపడేది మనం. కానీ చూద్దాం, చెక్ చేద్దాం. మీరు 500 lakhs ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేసి ఎలా వస్తుంది ఆడియో, అండ్ వీళ్ళు చెప్పినట్టుగానే వైడర్గా అయితే వస్తుందా, అలాగే హైట్స్ పరంగా అండ్ అదేవిధంగా బేస్ పరంగా అన్నిటి పరంగా మనం చెక్ చేసి అన్బాక్సింగ్ అనే రివ్యూ అయితే మీకైతే ఇస్తాను. మీరు ఖచ్చితంగా 500 lakhs అయితే ఈ యొక్క వీడియోకి అయితే ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే సేమ్ 9,499 కదా దీని యొక్క ప్రైసు, కానీ 8,999లోనే జీబ్రోనిక్స్ నుంచి 7400 సౌండ్ బార్ అయితే ఉంది. అది 5.1 ఛానల్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. దీనికి దానికి ఖచ్చితంగా పోటీ అయితే అవుతుంది అనమాట. ఏదేమైనా కానీ డాల్బీ ఇచ్చుంటే బాగుండని నా యొక్క ఒపీనియన్. బట్ మనం చెక్ చేద్దాం ఆడియో పరంగా, దీని పరంగా, అన్నిటి పరంగా చూద్దాం ఎలాగైతే వస్తుందో దీని యొక్క సౌండ్ క్వాలిటీ అనేది అన్నమాట. గోవో ఈరోజు లాంచ్ చేసిన గో సౌండ్ బార్ 950 సిరీస్లో 5.1 ఛానల్ సౌండ్ బార్ గురించి. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్స్ అయితే ఇవ్వండి. అన్బాక్సింగ్ కావాలనుకుంటే 500 lakhs అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా 500 టార్గెట్స్ని కంప్లీట్ అయితే చేయండి. మరి మీకు అన్బాక్సింగ్ అయితే తీసుకొని అయితే వస్తాను. మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.